హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు పన్నీర్ కర్రీ ఇంకా జీరా రైస్ చేస్తున్నాను. దానికోసం కావాల్సింది ఏంటో చూపిస్తాను, చూసేయండి. నేను ఇంట్లో తయారు చేసిన పన్నీరే. ఈరోజు పన్నీర్ కర్రీ ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తాను. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి నేను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి పన్నీరు కొంచెం పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ ఉప్పు కారం అంతా పన్నీరు పడితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకని 2 నిమిషాలు వేయించుకుంటున్నాను. సరే, ఈరోజు పన్నీర్ కర్రీ ఎందుకు చేస్తున్నానో చెప్తాను అన్నాను కదా. రోజు మా వారు సాయంత్రం పూట పాలు తీస్తారు. అయితే రాత్రి పాలు తీసుకురాలేదు. ఏంటండి పాలు తీసుకురాలేదని అడుగుదామా? అంత ధైర్యం మనం చేయలేక సైలెంట్గా పడుకున్నాం. ఉదయాన్నే లేచి మా వారు, మేము పైన ఉంటాం, పైనుంచి కిందకు చూస్తున్నారు. ఏంటండి కింద చూస్తున్నారు అని అడిగా. పాల పైటు రాత్రి తెచ్చారంట, కానీ అది గోడ మీద పెట్టి మర్చిపోయారంట. ఆ పాలు తీసుకొచ్చి నాకు ఇస్తే మా వారి ఆశ ఏంటంటే ఆ పాలు ఎరగకుండా ఉంటాయేమో అని అన్నారు. అయితే నేను ఆ పాలు స్టవ్ మీద పెట్టి చూశాను. ఆ పాలు ఇరిగిపోయాయి. మా వారి మొహం చూడాలి, చిన్న జీవితం ఇంతేనని. ఇంకో పాలు బయట తెచ్చితే ఆ పాలు మేము టీ పెట్టేసుకుని టీ తాగేసి ఈ పాలతో నా తెలివి ఉపయోగించి ఆ పాలలో కొంచెం నిమ్మకాయ పిండి పన్నీర్ చేశాను. ఆ పన్నీరే ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను. సరే, ఇప్పుడు కూరలోకి వచ్చేస్తాం. ఉల్లిపాయ, టమాటా, హోల్ గరం మసాలా, ఆయిల్ వేసి 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. జీడిపప్పు కూడా వేసాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ఇంకో పక్క రైస్ పెట్టేసుకుంటున్నాను. మూత తీస్తే చూడండి చాలా వాటికి మగ్గిపోయింది. కొంచెం పసుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే అల్లం ఇంకా చిన్నులపాయలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉంచుతున్నాను. పచ్చివాసన పోవాలి కదా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా రైసు పొంగొచ్చేసింది. ఇప్పుడు కూర చూద్దాం. కూర కూడా దగ్గరకు వచ్చేసింది. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర 2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆపేసి 2 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానిలోకి కర్రీలోకి కావాల్సింది 2 పచ్చిమిరకాయలు మధ్యలోకి చీరుస్తున్నాను. ఇంకా కరివేపాకు. ఈలోపు మా వారు ఫోన్ చేసి ఏం కూర చేసావు అన్నారు. నేను పన్నీర్ కర్రీ చేశాను అన్న. పన్నీర్ కర్రీ ఇంకా వైట్ రైస్ వండాను అన్న. మా వారు అది నేను తినను అన్నారు. చేసేది ఏమీ లేక మళ్ళీ జీరా రైస్ చేశాను. ఇప్పుడు కరివేపాకు వేసాను. కూరలోకి వచ్చేసాను. పసుపు, కారం 1 స్పూన్ వేసాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఉప్పు కూడా 1 స్పూన్ వేసాను. వేసి 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ కూడా ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఆయిల్ కూడా పైకి తేలాలి. మీలో ఎంతమంది పన్నీర్ కర్రీ అంటే ఇష్టం? పన్నీర్ కర్రీ రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, జీరా రైస్లోకి కానీ, పలావ్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ 1 గ్లాస్ దాకా వేసాను. వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. 2 నిమిషాలు అలా కలుపుకున్నాక ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను.
కలిపేసుకొని కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నాకైతే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగుంది. మూత పెట్టేసుకొని మూత తీసి చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయండి. చాలా అంటే చాలా బాగుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంది కదా. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ వండాను అన్నాను కదా, చేసేది ఏమీ లేక ఆ రైసే కొంచెం తీసుకొని కొంచెం పొడి పొడిగా చేసుకున్నాను. అవి చూడండి పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు జీరా రైస్ కోసం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు, 2 పచ్చిమిరకాయలు, ఒక 5-6 జీడిపప్పు, ఉప్పు, స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ ఏం అక్కర్లేదు, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఫస్ట్ జీడిపప్పు వేసి పచ్చిమిరకాయలు వేసి కొంచెం 2 నిమిషాలు వేయించుకోవాలి. చాలా 2 నిమిషాలు అట్లా వేయించేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు జీరా రైస్, ఇంకా పన్నీర్ కర్రీ. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనం చేసుకోవాలి. ఉప్పు కారం తగ్గిస్తే సరిపోతుంది. ఇంకా జీలకర్ర అయితే డైజెషన్కి చాలా మంచిది కదా, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు జీలకర్ర కూడా వేసాను. కరివేపాకు వేసాను. ఇంకా జీలకర్ర కూడా వేస్తున్నాను. వేసి 2 నిమిషాలు చిటపటలాడనివ్వాలి. జీలకర్ర వేగితేనే మనకి ఆ రైస్కి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు 1 స్పూన్ దాకా వేసాను. వేసి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇంట్లో తయారు చేసిన నెయ్యి, అది కూడా కొంచెమే వేసాను. మీకు కావాలంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి 2 నిమిషాలు కొంచెం ఆ రైస్ అంతా మగ్గనివ్వాలి. రెడీ అయిపోయింది జీరా రైస్ ఇంకా పన్నీర్ కర్రీ. చాలా టేస్ట్గా ఉంది. నేను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. వేడివేడిగా ఉంది. అప్పుడే అట్లా దించేసి నేను పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా, నాకు నాన్ వెజ్ తిన్న ఫీలింగే వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. వేడివేడిగా ఉంది, అలా గొంతులోకి వెళ్ళిపోయింది. నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా కొంచెం ముందుకు నెట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తోటి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.